ప్రస్తుతం మనం కృష్ణానగర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పోలింగ్ పూర్తిగా కూడా ఇప్పటిదాకా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మాగంటి సునీత కావచ్చు, అలాగే కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. దొంగ ఓట్లు వేపిస్తున్నారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్పడం అనేది కూడా జరిగింది. సో మనం చూస్తున్నాం దాదాపుగా మరొక అర్ధ గంటలో ఇక్కడ పోలింగ్ కూడా ముగిసే అవకాశం ఉంది. 6 గంటల వరకే కాబట్టి ఇక్కడ 6 గంటల వరకే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఎవరు గెలుస్తారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఉత్కంఠకి తెరరేపుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ చూస్తున్నాం పోలింగ్ జరుగుతున్నటువంటి తీరు కూడా అంటే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా భారీగా ఉన్నారు. ఇప్పటిదాకా జరిగినటువంటి ఇష్యూ తోటి కూడా ఇక్కడ కేవలం 6 గంటల వరకు మాత్రమే ఇక్కడ అనుమతించే అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపుగా 45% పైగా పోలింగ్ జరిగిందని చెప్పి కూడా అఫీషియల్ గా చెప్పడం అనేది జరిగింది. మరి లాస్ట్ అంటే 2023లో చూసుకున్నట్టయితే కేవలం 47% మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి 55 నుంచి 60కి కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఉదయం నుంచి కూడా స్లోగా పోలింగ్ అవ్వడం తోటి కేవలం 50-55 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. మరి ఎక్కడ కూడా రిగ్గింగ్లకి అలాంటివి పాల్పడకుండా ఉండేందుకు కూడా భారీ బందోబస్తు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటిదాకా ఇక్కడ ఇష్యూ జరగడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు మరి కొందరు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు దొంగోట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని లైవ్ గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఓటర్ ఐడిలో ఫొటోస్ మార్క్ చేసి వేరే వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళ ఫోటో వేరే వాళ్ళ ఓటర్ ఐడి పైన వాళ్ళ ఫోటో పెట్టుకొని రావడం జరిగింది. అది మా బీఆర్ఎస్ కార్యకర్తలు లైవ్ గా చూసి పట్టుకోవడం జరిగింది. అలాంటివి ఎన్ని జరిగినాయని మేడం గారు దానికోసం ధర్నా చేయడం జరిగింది. ఇలా దొంగ ఓట్లు వేసి గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? చూడండి, మేము 3 o'clock వరకు చూసుకుంటే మనం ఓవరాల్ పోలింగ్ పర్సెంటేజ్ అరౌండ్ 35% ఉందన్నారు. మళ్ళీ సడన్ గా 4:35 o'clock చూస్తే 45% దాటింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఫైనల్ రిపోర్ట్ అయితే రాలేదు. బట్ ఒక్కసారి లాస్ట్ 1 hour లో ఈ జంప్ అనేది కూడా ఇవన్నీ కూడా ఫేక్ ఓట్స్ ద్వారా వచ్చాయని మేము అనుకుంటున్నాము. కానీ ఓవరాల్ ఏదైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫేర్ గా ఎలక్షన్ జరిపించి ఫేర్ గా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఇదంతా కూడా వాళ్ళు ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారని మేము భావిస్తున్నాము. అయితే ఇంత చేసినా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? చూడండి, ఇవన్నీ మేము ఎక్కడికక్కడ నా ప్రయత్నం మేము చేస్తున్నాము పార్టీ పరంగా. ఆబ్వియస్లీ మాకు ఇంకా ఈసీ పైన నమ్మకం ఇంకా ఉంది. వారు జెన్యూన్ గా వచ్చాయి అంటే ఈ ఒక్క బూత్ లోనే కాకుండా మొత్తం అక్రాస్ ఉన్న దాదాపు 400 బూత్స్ ఉన్నాయి మనకి మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇవన్నీ కూడా అందరు కరెక్ట్ గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించి ఖచ్చితంగా జెన్యూన్ గా రిజల్ట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటాం.